కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లిలోని సెంట్రల్ పార్క్ పక్కన వీక్లీ మార్కెట్లో నిన్న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కూరగాయల మార్కెట్లో లెడ్ లైట్లు సప్లై చేసే విషయంలో మృతుడు సిద్దిక్ అహ్మద్ అనే వ్యక్తికి మధ్య కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ కేసులో క్రమంలోనే అహ్మద్ మరియు అతని నలుగురు సన్నిహితులతో కలిసి సిద్దిక్ పై కత్తులతో విచక్షణ రహితంగా దాడిలో సిద్దిక్ అక్కడికక్కడే మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉదయం 5 నిందితులను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని పేట్ బషీరాబాద్ లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇందులో A1 అహ్మద్, షేక్ అహ్మద్ అంటే వాళ్ళకి మేడ్చల్లో కేసు అయింది 3 months బ్యాక్ మార్చిలో. ఈ బ్యాటరీస్ రెండుకి ఇచ్చే దాంట్లోనే వీళ్ళ మధ్య రైవల్ నడుస్తుంది. వీళ్ళ మీద ఏం కేసులు లేవు గతంలో. ఒక జంపన్న అనే A5కి మాత్రమే కేసులు ఉన్నాయి. మీద కూడా ప్రీవియస్ హిస్టరీ ఉంది. మిగతా వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు. ఈ జంపన్న మీద గతంలో 7 కేసులు నమోదై ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాపర్టీ కేసులు, ఇళ్లలో దొంగతనాలు, స్నాచింగ్ చేసిన కేసులు ఉన్నాయి. అతను బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు అతని మీద కూడా బెయిల్ అపోజ్ చేసి మళ్ళీ బెయిల్ రాకుండా చేయడానికి రిపోర్ట్ పంపించడం జరుగుతున్నది. మరి ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి అందరినీ కూడా, ముఖ్యంగా సిఐ విజయవర్ధను, డిఐ అజయ్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంటైర్ వాళ్ళ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సిపి సార్కి కూడా రివార్డ్స్ పంపడం జరుగుతున్నది. ఇందులో మనం ఈరోజు వీళ్ళు యమహా బైక్ మీదను ఒక షేర్ ఆటోలు రావడం జరిగింది. యమహా బైక్ని సీజ్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ నైఫ్స్ ఏదైతే క్రైమ్లో వాడిదో ఆ నైఫ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇంకా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని సీసీ ఫుటేజెస్ ఇవన్నీ కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళ అన్నతోటి రహమత్ అని చెప్పేసి వాళ్ళ అన్న A2ని వాళ్ళ అన్నతో చెప్తే వాళ్ళ అన్న ఫ్రెండ్స్ కొడిమ్యాల శశికుమార్, రాజ్ కమల్, జంపన్న వీళ్ళ ముగ్గురు కూడా రహమత్ యొక్క ఫ్రెండ్స్. ఈ రహమత్ అనేది A1 అహ్మద్ యొక్క బ్రదర్. వీళ్ళు 5 కలిసి గత 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఇతని యొక్క మూమెంట్స్ రెక్కీ చేయటము చేసి నిన్న ఈ సెంట్రల్ పార్క్ కొంపల్లిలో అతను ఆ టైంకి వస్తుందని చెప్పేసి ముందే చూసుకొని ఈ పథకం ప్రకారము కత్తులతోటి అక్కడ స్టాబ్ చేయడం జరిగింది. అతన్ని మనం ఇమ్మీడియట్గా రష్ హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ కావడం జరిగింది. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ పంపించి పోస్ట్మార్టం చేసి ఈరోజు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది ఇక్కడ మనకేంటంటే మా గతంలో కూడా ఒక 3 months అయింది మేడ్చల్లో కూడా ఇట్లా రోడ్డు మీదనే అందరు ప్రజలు చూస్తున్నాగానే కూడా కత్తులతోటి చంపడం జరిగింది. అది కూడా మనం అప్పుడు 24 hours కేసు డిటెక్ట్ చేసినాం. ఇది కూడా ఏంటంటే కనీసం జనాలు ఎవరు కూడా ఆపే ప్రయత్నం కానీ, కొంచెం ఆపే ప్రయత్నం చేస్తే అతని ప్రాణాలు దక్కేవి. ఎవరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటారు. అక్కడ 100 మంది జన సమూహం ఉన్నది. ఆ ప్రాంతంలో ఇతను 2-3 వచ్చేసి ఫస్ట్ అతను అటాక్ చేయడము, అతను పారిపోయే ప్రయత్నం చేయటము, మళ్ళీ చేజ్ చేయటము ఇవన్నీ జరిగినాయి. మా అప్పీల్ కూడా ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తం కావాలి. ఇది ఎవరికైనా జరగవచ్చు ఇట్లాంటిది. రీజన్స్ ఏదన్నా ఉండని, కానీ అక్కడ మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదంటే ఇమీడియట్గా పోలీస్ కన్నా మనకి కంప్లైంట్ చేస్తే నియరెస్ట్ మనకి పెట్రోల్ కార్స్ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేరస్తులు ఎవరైతే పబ్లిక్ ప్యానిక్ అయ్యే విధంగా, వాళ్ళ మధ్య రైవలరీ ఉంటే ఉండదేమో కానీ ప్రజలు భయభ్రాంతకు గురి అయ్యే విధంగా చేశారు. కాబట్టి ఇమీడియట్గా మనం నైటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఇందులో A5 జంపాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా ఆదివారం సాయంత్రం 7:45 ప్రాంతంలో కొంపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వెజిటబుల్ మార్కెట్లో అందరూ వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రాంతంలో, జన సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా కత్తులతోటి ఒక వ్యక్తిని పాశవికంగా పొడిచి చంపడం జరిగింది. ఆ కేసుని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకొని ఇమీడియట్గా మా అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ రాములు,
ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, అదేవిధంగా మా డిఐ అజయ్, మొత్తం టీము ఎస్ఓటి అండ్ ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ పబ్లిక్లో కూడా మనకి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఇమీడియట్గా పర్సన్స్ని ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూసినట్లయితే ఇక్కడ మనకి చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్దికి, ఇతనికి 33 సంవత్సరాలు ఉంటాయి, 38 ఇయర్స్. అంటే మెయిన్ రైవల్రీ ఏంటంటే వీళ్ళ మధ్య ఇద్దరు కూడా ఇప్పుడు మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ రెంట్కి ఇచ్చేటువంటి ఏజెంట్స్ ఉంటుంది, ఏజెంట్లుగా పనిచేస్తారు వీళ్ళు. ఆ రెంట్కి ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్దికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది మేడ్చెల్లు, కోంపల్లి ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి A1 ఎవరైతే ఉన్నాడో నేరస్తుడు షేక్ అహ్మద్, వీళ్ళ ఫ్యామిలీ కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది. వీళ్ళ మధ్య ఈ వ్యాపారంలో పోటీలుండి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 months బ్యాక్ కూడా ఒక కేసు నమోదైంది వీళ్ళ మీద. సయ్యద్ సిద్దికిని, ఇందులో ఎవరైతే మృతుడు ఉన్నాడో ఈ సిద్దికి ఇతన్ని కొట్టడం జరుగుతుంది. దాని మీద కేసు అయింది అక్కడ. ఆ కేసులో విత్డ్రా చేసుకోమని అతను వీళ్ళ మీద ప్రెజర్ పెట్టడము, అదేవిధంగా రెంట్ల విషయంలో బ్యాటరీస్ ఇచ్చే దగ్గర కూడా మార్కెట్లలో కంటిన్యూగా వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో ఈ సిద్దికిని లేపేస్తే మాకు ఇబ్బంది ఉండదు వ్యాపారంలో అని చెప్పేసి ఇతను ప్లాన్ చేయటము,